ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ గండిపేట మండల్ గండిపేట విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? కృష్ణ. ఏం చేస్తుంటారు? మామూలుగా ఛాయ్ హోటల్ ఉంది. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఏం చేద్దాం చెప్పు, ఎవరేం చెప్పారు అని చెప్పాలి. ఏది ఫస్ట్ చేసింది అంతే ఉంది, ఇది అంతే ఉంది, ఇంకేముంది? ఏం లేదు. ఇంకేం చెప్పాలి సార్? ఇక అయింది, అయిపోయింది. అంటే కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు జనాలకి సంక్షేమ పథకాలు ఇవన్నీ అందుతున్నాయి అంటారా? ఇంకా ఇప్పుడు అందరూ అందుతున్నాయి, చేస్తున్నాయి ఆయన పని అవుతుంది కదా. పని అయితే అవుతుంది, కానప్పుడు ఏమని చెప్తాము. అవుతుంది, ఇప్పుడు దేవుని పుణ్యాన్ని అయితే అవుతుంది. ఇక కానీ ఇక 5 వరకు అయితే మనం ఉన్నాము కదా. ఇక చేస్తున్నాడు, చేయలేడంటూ అవుతాం కదా. చేస్తుండే ఆయన పాపం, ఎందుకు అవుతాం? అంతే సార్, ఇంకేముంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఇక ఆయన చేసింది మాకేం సమస్యకి రాలే. ఈయన చేసింది కొంచెం ముందరకు వస్తుంది. ఆయన చేసిండు, ఎక్కడ పోయినా ఏమో అది మా కథలే పోతలేదు. చేసేదే మంచిగా చేయలే. ఇప్పుడు ఈయన వచ్చినందుకన్నా మంచిగా చేస్తే బాగుంటుంది, అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దిలీప్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవింగ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతం అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇట్లా అంటే మా గండిపేట ఇప్పుడు విలేజ్ ఉంది కదా, విలేజ్ ఇప్పుడు ఇట్లా రోడ్స్ కానివ్వండి, ఏదైనా మామూలుగా డెవలప్మెంట్ ఏదైనా కొంచెం స్లోగా జరుగుతుంది. ఏదైనా చెప్తే అది కొంచెం ఫాస్ట్గా జరగడం లేదు. ఏదైనా రోడ్ విషయం కానీ ఇంకేదైనా పెండింగ్స్ ఉన్న కార్యాలయాలు కానీ ఏదైనా ఉంటే అది కొంచెం తొందరగా జరగడం లేదు. అది అంటే కొంచెం డిలే అవుతున్నది. ఏమున్నా కానీ అధికార నిర్లక్ష్యం అని చెప్పడం లేదు సార్, కాకపోతే కొంచెం ఫాస్ట్గా చేస్తే బాగుంటుంది. ఎట్లా ఉందంటారు మరి ఇక్కడ ఉన్న ఈ ఊర్లో జనాలకి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కూడా ఏమన్నా చేస్తుంటారా? ఎప్పుడన్నా ఆపద ఆయన సపోర్ట్ చేస్తుంటాడు. ఏదన్నా మాకు తొందరగా రియాక్ట్ అవుతాడు, ఏదన్నా మాకు చేస్తాడు, ఏదన్నా చేస్తాడు. మాకు తొందరగా రెస్పాన్స్ అవుతాడు. అంటే మేము ఏమైనా మామూలుగా మాకు ఏదైనా అంటే చిన్న ఇప్పుడు గవర్నమెంట్ విషయంలో ఏదైనా మాకు ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ మేము కాంటాక్ట్ అయ్యేది ప్రకాష్ గౌడ్ గారు. ఆయన చేస్తాడు, ఏదన్నా మాకు చేస్తాడు. 4 సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి జరుగుతుందంటారు ఇక్కడ? అది నేను చెప్పలేము సార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రకారం ఫస్ట్ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కొంచెం అంటే మామూలుగా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత ఫాస్ట్గా అయితే కొంచెం మాకేం జరగడం లేదు, మామూలుగానే అంతా జరుగుతుంది. ఇక మళ్ళీ రాబోయే 4 సంవత్సరాలు అంటే ఇక చూసుకోవాలి. కొంచెం అధికారులు తొందరగా స్పందించి ఏదున్నా మాకు కొంచెం గండిపేట అంటే మా గండిపేట విషయంలో చెప్తున్నా, ఏదున్నా కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సందీప్. ఏం చేస్తుంటారు సార్? నేను గోల్కొండ రిసార్ట్లో. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, ఒక 90% అయితే బాగానే ఉంది. చేస్తున్నాడు మంచిగా, ఇంకా అన్నీ బాగానే చేస్తున్నాడు. వారి పాలన బాగానే ఉంది. మాది కూడంగల్ నియోజకవర్గమే, రేవంత్ రెడ్డి నియోజకవర్గం. గండిపేటలో వర్క్ చేస్తాం గోల్కొండ రిసార్ట్లో. ఇంకా రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుండే, అంతే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాములు. ఏం చేస్తుంటారు? మేము లేబర్ పని. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమీ లేదు మాకు ఇంతవరకు అయితే. చేస్తా అంటున్నాడు, ఏం లేదు. పింఛన్ లేదు నాకు ఇంతవరకు, ఏది లేదు, యామ్లీ అది కూడా లేదు, మొత్తం ఏం లేదు. పూరా ఖాళీ ఉన్నా. ఇప్పుడు ఆడ కష్టం చేసుకొని బతుకుతున్నా, లేబర్ పని చేసుకొని బతుకుతున్నా. ఒక ఇల్లు కూడా లేదు నాకు, ఇల్లు కూడా లేదు. ఇల్లు ఇస్తాను, కేసీఆర్ ఇస్తానండి, ఇస్తాను కాదని ఇతని ఇస్తాను, ఇతని కూడా ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టారా? దరఖాస్తు పెట్టినా. మరి వస్తాయా ఎట్లన్నా చెప్పలేము, కానీ పెట్టానైతే పెట్టేసినా. దరఖాస్తు పెట్టినా. పింఛన్ కూడా కేసీఆర్ అప్పుడు ఇవ్వలేకుండే, ఇప్పుడు పెట్టినా. ఇక మరి వస్తుందా రాదా ఇక దేవుని గెరక, వాళ్ళ గెరక. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మీరు అనూర్ అలీ. ఏం చేస్తుంటారు సార్? నేను లేబర్ పని చేస్తాను. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు నివేదన ప్రాబ్లం అంటే నాకు చాలా అది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే కాంగ్రెస్ పార్టీ. నేను కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ అయినప్పుడు
మనము సబితా రెడ్డి ఉండేప్పుడు ఇంద్రన్న వైఎస్ఆర్ ఇది ఉండేప్పుడు చాలా మంచి పార్టీ ఇది. ఇప్పుడు ఈ మనం సీఎం సార్ వచ్చిన బాగా మంచి చేస్తారు అనుకున్నారు, ఏం కాలే ఇంకా. మొత్తం జాబ్లు మొత్తం ఆగిపోయి మాది పని కష్టం చేసి బతకాలే, మాకు వర్క్ మాత్రం రాసలేదు. పేదలకు ఒక పింఛన్ గురించి 4,000 పింఛన్ వస్తున్నారు, ఒక చూడు 2,000 కూడా సరిగ్గా వస్తలేదు. వాళ్ళు అంత పొద్దున సంధి కూర్చున్నారు, 7 గంటల సంధి వాళ్ళు పింఛన్ గురించి. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి టైం 2 తారీఖు పింఛన్ వస్తుండే వాళ్ళు ఇస్తుండ్రే. ఏం టైం పడుతుందో ఏమో. ఇంత అయినతో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ ఉండేప్పుడైనా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మాత్రమే వైఎస్ఆర్ లేడు, ఆ పార్టీ ఆగం పంచాయతీ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మహేష్. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రజెంట్ ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నా. ఎలా ఉందంటే సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అని ఏం లేదన్న, అంటే ఇప్పుడు కొంచెం అప్పటికంటే కొంచెం ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది. అంటే పాలనకి ఏమంటారు, ఒకప్పుడు కాంగ్రెస్కి ఇప్పుడు కాంగ్రెస్కి కొంచెం తేడా ఉంది. జస్ట్ ఏంటంటే కొంచెం వాళ్ళ పాలిటిక్స్లో కొంచెం ఉంటుంటే దానికి మనం ఏం చేయలేం. కానీ ఏంటంటే కొంచెం ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ప్రతిదానికి. దేనికైనా సరే కాంట్రవర్సీ అని కొంచెం తక్కువ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఓకేనా? ఇప్పుడు పాలిటిక్స్ అనేది 10 మంది ఏమంటారు, 10 మంది కూడితేనే పాలిటిక్స్ అంటారు, కరెక్టే. కాకపోతే ఏంటంటే అందులో మనం చేసే విషయాలు 10 మంది తెలుస్తున్నాయి. కానీ ఆ చేసే నువ్వు లోపల ఎంత చేస్తున్నావు, బయట వేస్తున్నావు 10 మంది తెలియాలి కదా. ఆ 10 మంది చేసినట్టు నువ్వు పని చేస్తే అది నిజామాబాద్ 10 మంది తెలుస్తుంది అంతే. అట్లా దాని విషయం ఏమి ఉండదు అంతా అంతే. అభివృద్ధి మంచి జరుగుతుందంటారా రాష్ట్రంలో? అభివృద్ధి అంటే ఇప్పటివరకైతే నేనైతే చూసింది అయితే ఏం లేదు. ఒకవేళ జరిగితే కూడా చెప్పొచ్చు, ఫ్యూచర్లో ఏమైనా జరిగితే ఒకవేళ నాకు అనిపిస్తుంది చెప్తా, కానీ అనిపించలేదు కాబట్టి నేను చెప్పట్లేదు ఇప్పుడు ప్రజెంట్. నాకైతే అనిపించలేదు, ఏదో కొన్ని అవుతున్నాయి, కానీ జస్ట్ నాకు అది ఇంత సాటిస్ఫాక్షన్ అయితే నాకు లేదు. సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు నేను అప్పుడు అనుకుంటా అభివృద్ధి చెందని అనుకుంటా అంతే ప్రజెంట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సుమన్. ఏం చేస్తుంటారమ్మా? ఇళ్ళ పని చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా? బాగానే ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి అంటే ఇంకా ఇండ్లు ఇస్తామంటున్నారు, గ్యాస్లు ఏదో ఒకటి పని చేస్తామంటున్నారు కదా, అంతే. ఇంకా మాకు తెలిసినంత. మీకు ఏమైనా అందుతున్నాయా? అందుతున్నాయంటే ఇంకా ఏం అందలేదు. బస్సు ఇంత ఫ్రీగా ఉంది అంతే. మరి కరెంట్ కూడా అయింది, గ్యాస్ ఏం మాకు ఫ్రీ ఇంకా రాలేదు. అట్లా ఇందిరా మిల్లుల కోసం దరఖాస్తు పెట్టారా? మరి దరఖాస్తు ఏమి ఇంకా పెట్టలేదు. పెట్టాలంటే ఇంకా మాకు గుర్తు కూడా కాలేదు. ఇంకా పోయినసారి కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు ఉండకని అప్పుడు కేసీఆర్ మాకు ఏం చేయలేడుగా. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ప్రసాద్. ఏం చేస్తుంటారు? చికెన్ షాప్. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఇప్పుడు మంచిగా ఉంది, చూడాలి ముందు ఏం చేస్తామో చూడాలి. అయితే ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఏడాది గడిచిపోయింది కదా, అభివృద్ధి కానీ ఏ విధంగా ఉందంటారు ఇక్కడ గండిపేటలో? అంటే ఊళ్ళల్లో రైతులకు అయితే ఇంతవరకు అయితే ఏం జరగలేదు, జరుగుతాం చూడాలి. ఇప్పుడు రైతు బాగుంది అది అన్నారు కదా, రైతులకు రుణమాఫీ కొంతమంది జరిగింది, కొంతమంది జరగలేదు. చూడాలి. ఇప్పుడు న్యూ ఇయర్ తర్వాత చేస్తా ఉన్నారు కదా, జనవరిలో ఇప్పుడు చేస్తామో చూడాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అంటారు? అంటే మనం ఇక్కడ లోకల్ కదా, నాన్ లోకల్ తెలియదు. మనం కొత్తగా వచ్చిన వీడికి లోకల్ నడితే తెలుస్తుంది మనకి ఏం తెలియదు. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాజు అన్న. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతుంటా. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే మంచిగానే ఉంది సార్, మంచిగానే ఉంది. కొద్దిగా మా డిస్టిక్ ఆటో వాళ్ళని కూడా కొద్దిగా పర్మిషన్ ఇచ్చి నడుపుకోమంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకంటే మాకు ఇదే అది ఆధారము ఆటోలు నడుపుకోవడానికి. కాబట్టి పాలన అయితే మొత్తానికైతే సూపర్ ఉంది సార్ది. కానీ కొద్దిగా డిస్టిక్ ఆటోలు మా కాన్స్టిట్యున్సీ మాదే సార్ది, కొడంగల్ కాన్స్టిట్యున్సీ మా దగ్గరనే సూపర్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఈ జనాలకి పథకాలు కానీ ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? అందుతున్నాయి సార్. ఇప్పుడు ఇండ్లు కూడా వస్తున్నాయి కదా లిస్టులో పేర్లు ఆల్రెడీ, మాది కూడా వచ్చింది లిస్టులో. ఇండ్లు వచ్చినాయి. ఇంకా పథకాలు అంటే కొద్దిగా టైం పడుతుంది, మేబీ ఇప్పుడు 1 year అవుతుంది ఏమో వచ్చి, కాబట్టి ఇంకా టైం పట్టవచ్చు. ఇంకా చెప్పిన పథకాలు కూడా ఆమె నెరవేరాలంటే టైం కూడా కావాలి కదా, అందుతున్నాయి పథకాలు అయితే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తేనండి. మీ పేరు సార్? గోపాల్. ఏం చేస్తుంటారు? నేను సివిల్ ఇంజనీర్గా చేస్తాను. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఇక చేసే పరిపాలన అయితే అంతకుముందు చేసినట్టు దానికంటే బాగలేదు, దానికంటే అయితే బాగలేదు.
ఆయన చేసినవి అయితే బాగున్నాయి, కేసీఆర్ చేసినవి చాలా బాగున్నాయి. ప్రతి విషయంలో కానీ, లేబర్ విషయంలో కానీ, తర్వాత వచ్చేసి రైతు బంధు విషయంలో కానీ అవి అయితే బాగున్నాయి ఆయన చేసినవి. ఇంకా ఇప్పుడు ఆయనదైతే ఈయన పరిపాలన అయితే బాగాలేదబ్బా, నిజం చెప్పాలంటే బాగాలేదు. ఇంకా టైం ఉంది కదా మరి 4 సంవత్సరాలు దాకా. 4 సంవత్సరాల టైం ఉంటే ఏం చేస్తుంది చెప్పు. ఇప్పుడు సంవత్సరం టైం ఇచ్చిన పీరియడ్కి అయితే ఆయన చేసి చూపెట్టాలి కదా, మరి అది చేసి చూపెట్టాలి కదా, అది చేయనే లేడు కదా. ఇప్పుడు నోటి మాటతో చెప్పినంత మాత్రాన కాదు, అది ముందు ఉండాలి కదా, ఆయనకు ఉండాలి కదా, అది ఉంటేనే కదా చేస్తాడు. మరి లేనిది అవన్నీ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, వేరే వేరే ఏదో కేసులు అవి ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు నెరవేరిస్తే బాగుంటుంది తప్ప కానీ నువ్వు ఆ కేసులను పట్టుకుంటే పబ్లిక్ ఆగం గారు, అవునా కదా, అట్లా ఏం చెయ్యాడు. ఎందుకనంటే ఇచ్చిన పరిపాలనే పబ్లిక్ ఏదో ఒకసారి చూద్దామన్నట్టుగా చేసారు, కానీ పరిపాలన అయితే కరెక్ట్ లేదు. ప్రతి విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానివ్వండి, పెన్షన్ విషయంలో కానీ, కళ్యాణ లక్ష్మి ఆయన కంటే ఒక తులం బంగారం ఇస్తున్నారు. మరి అదేమని ఒక మాట, అదేమని ఎవరికన్నా ఇచ్చారా? 4 లక్షల పెళ్లిలు అయినాయి అటు ఇప్పటి వరకు సర్వే ప్రకారం, వాళ్ళు చెప్పిన సర్వే ప్రకారం. మరి అవన్నీ ఏమైనాయి?